ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి రక్షకుడైన యేసుక్రీస్తు నామమున దేవుని స్తోత్రాలు. దేవుని గ్రంథంలో నుండి ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఎబ్రీ 2:10. ఎవని నిమిత్తము సమస్తమున్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయట ఆయనకు తగును. దయగల తండ్రి, చదువుకున్న లేఖన భావన దీవించి ఆశీర్వదించి అందరి మేలు కొరకు మీరే మాట్లాడమని ప్రభునామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన సోదరి సోదరులారా, మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క విశిష్టత, గొప్పతనం, ఆయన ఇచ్చే రక్షణ యొక్క విలువను మనం గమనిద్దాం. క్రియాకర్త సమస్తమును ప్రభువే మన రక్షణకు. ఎబ్రీ 2:10లో రాయబడింది, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటానికి తగును. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, మనకు మహిమ లేదు, ప్రభువే ఇచ్చాడు మహిమ. ఆయన మనను అంగీకరించడం ద్వారా అందులో రక్షణకర్త అనే మాట ఉంటుంది. రక్షణకర్త కాబట్టి సృష్టికర్త అయిన రక్షణకర్త. రక్షణ అనేది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు కలుగుతుంది. మానవుని యొక్క జన్మ కర్మ పాపం నుండి విడిపించి, పాపానికి వచ్చే శిక్షణను తప్పించి, పాపానికి వచ్చే ఘోరమైన నరకాగ్ని నుండి తప్పించబడటమే రక్షణ. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని వ్రాయబడింది. కాబట్టి రక్షణ అంటే తాత్కాలికమైనది కాదు, నిత్యజీవం, పరలోకం ప్రభు అనుగ్రహించేది. రక్షణకర్త అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఇచ్చిన రక్షణ ఎలాంటిదంటే ఎబ్రీ 2:3, ఎంతో గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్టు ఎలాగో తప్పించుకుందాము. యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ గొప్పది, ఎవరి ఇవ్వలేంది. ఆ రక్షకుడు పిలుస్తుండగా నిర్లక్ష్యం చేస్తే, అలక్ష్యం చేస్తే తప్పించుకోలేము. కాబట్టి నిత్యాగ్ని నుండి నరకం నుండి తప్పించుకోవాలంటే యేసుప్రభు దగ్గరికి రావాలి, ఆయనను ఆశ్రయించాలి. కాబట్టి ఇంత గొప్ప రక్షణ అని ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత ఎబ్రీ 1:14లో రక్షణ అనే స్వాస్థ్యము అనే మాట ఉందండి. రక్షణ అనే స్వాస్థ్యము. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ అనే స్వాస్థ్యం ఉంది. ఎబ్రీ 5:10 వచనంలో షెదెకియా క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు యేసు ప్రభు. అవిధేయులు నశించి నరకానికి వెళ్ళాల్సిందే. ఎవరైతే యేసుక్రీస్తుకు విధేయత కలుగుతారో, లోబడతారో, ఆయన శరణ తెచ్చుతారో, దేవా పాపినను క్షమించమని ఎందరైతే అడుగుతారో అటు వారి జన్మకర్మ పాపానికి విడుదల ఉంది, విముక్తి ఉంది, పాప క్షమాపణ ఉంది, పరలోకం ఉంది. విధేయులైన వారికి నిత్య రక్షణకు కారకుడు ఆయన. వింటున్నవారు రక్షణ పొందకపోతే ఈ దినమే యేసు ప్రభు విధేయులు కండి, లోబడండి. పాపిని దేవుని ఒప్పుకొని పశ్చాత్తాపపడండి. దేవుడు తప్పకుండా రక్షిస్తాడు, సహాయం చేస్తాడు. నిత్య రక్షణకు కారకుడు అని ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఇక్కడ చదువుకుని వచ్చిన భాగంలో మనం చూస్తున్నాం. అదే ఎబ్రీ పత్రిక 7:25లో ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరం జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించకు శక్తిమంతుడు. వారిని సంపూర్ణంగా రక్షించకు శక్తిమంతుడు. యేసు ప్రభు ఇచ్చే రక్షణ పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది, తాత్కాలికమైనది కాదు, నిత్య రక్షణ. అది
శాశ్వతమైన రక్షణ, వాటిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు అనే మాట ఉందండి. అవును, మానవుని రక్షించగలిగిన వాడు యేసు ప్రభే. ఎందుకంటే మానవుడు జన్మ కర్మ పాపి. ఏ కులములో పుట్టినా, ఏ జాతులు పుట్టినా, ఏ దేశస్తుడైన మానవుడు పాపి. పాపాత్ముడైన మానవుని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, పుణ్యమూర్తి ఈ లోకానికి వచ్చి మన దోషముల కొరకు, పాపముల కొరకై బలియాగమై రక్తం చెందించి ఆయన మన కొరకు చనిపోయి సమాజముడు 3వ దినమున తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని ఎందరైతే విని విధేయులు అవుతారో, లోబడతారో, ప్రభును రక్షణగా అంగీకరిస్తారో అట్టి వారికి జన్మ కర్మ పాపం నుంచి విడుదల, ముక్తి, పాప క్షమాపణ యేసుక్రీస్తు నామంలో ఉంది. ఆయన శిలువ మరణం ద్వారా మానవాళికి రక్షణ ఉంది. కాబట్టి ఈ సందేశం వింటున్న వారు ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే, నిత్య రక్షకుడైన యేసు ప్రభు, రక్షణకర్తన యేసు ప్రభు, సంపూర్ణంగా రక్షించే ప్రభును అంగీకరించండి, రక్షణ పొందండి, పరలోక రాజ్యం చేరండి. ఈరోజు మనది, రేపు మనది కాదండి. కాబట్టి ఈ లోకం శాశ్వతమైనది కాదు. యేసు ప్రభువే శాశ్వతమైన రాజ్యాన్ని ఇచ్చేవాడు, నిత్య రాజ్యాన్ని ఇచ్చేవాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్షకుడు, రక్షణకర్త. యేసుక్రీస్తు నిత్య రక్షకుడు, గొప్ప రక్షకుడు, మానవుని రక్షించగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. కాబట్టి ఆయన నమ్ముకొని రక్షణ పొందాలని, నమ్మిన వారు ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకాలని ప్రభు పేర మీకు మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రములు, అందరికీ వందనాలు. మరి ఈ ఛానల్ మీరు అడాప్ట్ చేసుకోండి. బ్రదరన్ అసెంబ్లీ వనపర్తి అనే ఛానల్ను మరి యూట్యూబ్లో వస్తుంది. కాబట్టి మీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకమైన దేవుడి సంగతులు విని మేలు పొందాలని మనవి చేస్తున్నాం.